నేను ఎప్పుడు ఎవరిని అన్పార్లమెంటరీగా మాట్లాడింది ఉంటే చూపించండి. బూతులు తిట్టి, ఇప్పుడు పోసాని బూతులు తిట్టాడు. నాని లోకేష్ చంద్రబాబు నాయుడు కొడుకేనా? అది ఎంత ఇల్లీగల్ మిస్బిహేవియర్ వర్డ్స్. నన్ను ఎవరు బూతులు తిట్టరు, నేను ఎవరిని బూతులు తిట్టను. ఆమె గ్లోబల్ పీస్ అంబాసిడర్ with 120 ambassadors. I use only parliamentary language. మోదీ అంట, ఒకసారి మోదీ గారు అంట, ఒకసారి ప్రధానమంత్రి. మోదీ గారు అన్నది మోదీ అండం బూతులు తిట్టడం కాదు, చంద్రబాబు అండం బూతులు తిట్టడం కాదు, లోకేష్ అండం బూతులు తిట్ట. నన్నే కేఏ పాల్ అంటారు మీ మీడియాలో. హిజ్ హోలీనెస్ అంటాడు మోదీ. హోమ్ మినిస్టర్ చూడండి, అమిత్ షా వీళ్ళందరూ ఎట్లా నన్ను అడ్రస్ చేస్తారు? హిజ్ హోలీనెస్ డాక్టర్ కేఏ పాల్ అని జగద్గురు అంటాడు. మరి మీరు ఆ కేఏ పాల్ అంటారు. అది బూతులు తిట్టమేంటి? ఎందుకంటే మీరు మా అందరికంటే పెద్దోళ్ళు కనుక మీడియా వాళ్ళు. మీకు ఆర్టికల్ 19 వర్తిస్తుంది కనుక ఆ కేఏ పాల్ అంటాడు. గ్లోబల్ పీస్ అంబాసిడర్ డాక్టర్ కేఏ పాల్ అని నన్ను అప్పుడనేవారు. డాక్టర్ కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ ప్రపంచ శాంతి దూత. ఇప్పుడు అందరినీ ఎక్స్పోజ్ చేస్తున్నాను కనుక వీళ్ళందరూ నిర్ణయంగా వచ్చారు. ఆ కేఏ పాల్ అంటే ఆయన అమెరికా పోతాడని. ప్రాణం పోయినంత వరకు ఇక్కడే ఉంటా, తాడో తేల్చుకుంటా, నా దేశాన్ని రక్షించుకుంటా. మోదీ నుండి, అమిత్ షా నుండి, అవసరమైతే అమిత్ షాతో చేతులు కలిపి ఆయన ప్రధానమంత్రి నా శిష్యుడు కనుక చేసేనా ఈ దేశాన్ని కాపాడుకుంటా. వచ్చేది ఎవరు? ఇప్పుడు జగన్ ఫినిష్ అయిపోయాడు, కూటమి ఫినిష్ అయిపోయింది 9 నెలల్లోనే. ఎవరు వస్తారు ఇంక? ఇప్పుడు ఒక్కసారి కనుక్కోండి బయటికి వెళ్ళి. మీకు జగన్ కావాలా, లోకేష్ కావాలా, పవన్ కావాలా, కేఏ పాల్ కావాలా అని అడగండి. పబ్లిక్కి వెళ్ళిపోండి మీరే. అంతవరకు ఎందుకు మిమ్మల్ని అడుగుతా. మీలో ఒక్కడు లోకేష్ను కోరుకుంటాడా? మీలో ఒక్కడు జగన్ను కోరుకుంటాడా? మీలో ఒక్కడు మళ్ళా ఆ చంద్రబాబును కోరుకుంటాడా? చక్కగా నేనైతే ఆయన్ని మంచి ప్యాలెస్లో పెట్టి, ఆ జగన్ కనుక ఆ బిల్డింగ్ కూల్చాడు, కానీ నేనైతే ఆ బిల్డింగ్ రాసి ఇచ్చేసారు. బాబు నువ్వు ఈ బిల్డింగ్లో ఉండు, నీకే సేవలు కావాలో మాకు వచ్చి కొన్ని సలహాలు ఇద్దు అని చంద్రబాబును పూజించి బ్లెస్సింగ్ ఇచ్చి ఇంటికి వెళ్ళి వీళ్ళందరినీ నేను ఇప్పుడు తిడుతున్నాను అనుకుంటున్నారు. మీరు దీవిస్తున్నా ఎందుకు? దేశం కొరకు. మోదీని ఎదుర్కోగలడా చంద్రబాబు? మోదీ పాట పాడుతున్నాడు కదా చంద్రబాబు, పవన్. మరి జగన్ మోదీ చెప్పినట్టే